వన్ నేషన్ వన్ రేట్ అంటే ఒక దేశం ఒకే ధర పథకం కింద బంగారాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఒకేలా ఉండవు కదా. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం విధించే వివిధ పన్నులే కాకుండా బంగారం మరియు వెండి ఆభరణాల ధరలో అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. దీని కారణంగా ఈ లోహాల ధరలు కూడా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు దేశంలో పెద్ద మార్పు రాబోతుందా? ఒక దేశం ఒకే ధర విధానం త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందా? దీని తర్వాత దేశంలోని ఏ ప్రాంతంలోనైనా బంగారం అదే ధరకు కొనుగోలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే బంగారం వ్యాపారులు, నగల వ్యాపారులకు వ్యాపారం మరింత సులభతరమవుతుంది. దీన్ని అమలు చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ జ్యువెలర్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. బంగారం ధరలను నియంత్రించేందుకు ప్రవేశపెట్టనున్న ఒక దేశం ఒకే ధర విధానానికి జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ కూడా మద్దతు తెలిపిందట. బంగారం ధర దేశమంతటా ఒకే విధంగా ఉండేలా చూడడమే ఈ పాలసీ యొక్క లక్ష్యం. సెప్టెంబర్ 2024లో జరగనున్న జీఎస్టీ సమావేశంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సవాళ్లను ఎదుర్కొనేందుకు బంగారు పరిశ్రమ కూడా కొత్త పథకాలను రూపొందించడం ప్రారంభించింది. ఇక ఈ కొత్త పథకంతో దేశవ్యాప్తంగా బంగారం ధరను సమం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మనం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి మెట్రో నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో ఎక్కడ బంగారం కొన్నా కూడా ఒకే ధర ఉంటుంది. ఈ విధానం ప్రకారం బంగారానికి ప్రతి చోట ఒకే ధరను నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుంది. ఒక దేశం ఒకే ధర విధానాన్ని అమలు చేయడం వల్ల మార్కెట్లో పారదర్శకత ఉంటుంది. బంగారం ధరలో వ్యత్యాసం కారణంగా దాని ధర కూడా తగ్గొచ్చు. ఇది కాకుండా కొన్నిసార్లు బంగారాన్ని విచక్షణారహితంగా విక్రయించే నగల వ్యాపారులు కూడా నియంత్రించబడతారు. గత కొన్నేళ్లుగా బంగారం ధర భారీగా పెరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం కదా.